చూద్దాం. కోల్కతా ఘటనలో డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. ఆర్జీకర్ హాస్పిటల్పై అర్ధరాత్రి విధ్వంసం సృష్టించిన ఘటనలో 2 ఏసీపీలు ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వేటుపడింది. హాస్పిటల్పై విధ్వంసం సృష్టించిన 40 మంది దుండగులు అరెస్ట్ అయ్యారు. కోల్కతా మెడికో హత్యాచార ఘటనకు సంబంధించి డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కొంతమందిపై చర్యలు తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ మనకి అందిస్తారు. సతీష్, చెప్పండి. హాస్పిటల్పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారు. అలాగే బాధ్యులైన పోలీసులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పూర్తి అప్డేట్ చెప్పండి. నరేష్, కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా నాటి సందర్భంలో హాస్పిటల్పై విధ్వంసం సృష్టించిన అనేక మంది ఆందోళన నిరసనకారుల రూపంలో వచ్చారు దుండగులు. వారిలో ఇప్పటి వరకు 40 మందిని అరెస్ట్ చేశారు. మరో కొంతమంది పైన ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వారిని ఐడెంటిఫై చేస్తున్నారు. అయితే తాజాగా ఈ కేసులో కీలకంగా కోల్కతా పోలీసులు విధి నిర్వహణలో ఉన్న ఏసీపీలతో పాటు ఇన్స్పెక్టర్లను సైతం కూడా 2 ఏసీపీలు అదేవిధంగా ఇతర ఇన్స్పెక్టర్లను సైతం మొత్తం 3 డ్యూటీలో ఉన్నవారు సరైన సందర్భంలో రెస్పాండ్ కాకపోవడము, విధ్వంసం జరుగుతున్నా కానీ ఆపే ప్రయత్నం చేయకపోవడం, పోలీసులను వెంటనే మోహరించడం దాంట్లో ఫెయిల్ అయిన నేపథ్యంలో ముగ్గురు పైన సస్పెన్షన్ వేటుపడింది. వారిని సస్పెన్షన్ చేస్తూ కాసేపటి క్రితమే కోల్కతా పోలీసులు వారిపైన సస్పెన్షన్ వేటు జారీ చేశారు. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన విషయంలో అటు సుప్రీంకోర్టులో కూడా నిన్న పెద్ద ఎత్తున కూడా వాదనలు కొనసాగి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించారు. దేశవ్యాప్తంగా కూడా డాక్టర్ల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, వారి సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా వీరికి ఏ సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక కమిటీని సైతం కూడా వేశారు. ఇప్పటికే 2 నెలలలోపు వారిని నివేదిక ఇవ్వాల్సిన కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సుప్రీంకోర్టులో ఈ కేసు పైన మరోసారి కూడా రేపు విచారణ జరగబోతుంది. అయితే కోల్కతాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఆందోళన కొనసాగుతుంది. అర్ధరాత్రి వేళ ఘటన జరిగి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంటే హాస్పిటల్లో మాత్రం దుండగుల దాడిని తీవ్రంగా అటు కోల్కతా పోలీసులు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇద్దరు కూడా దీనిపైన కొంత మరింత విచారణ వేగవంతం చేశారని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే హాస్పిటల్నే టార్గెట్గా చేసుకుని హాస్పిటల్ పైన దాడి చేయడం పట్ల హాస్పిటల్లో ఉన్న ఫర్నిచర్ కావచ్చు, ఓపీ పేషెంట్లకు భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా మాస్కులు ధరించి కోల్కతా హాస్పిటల్ పైన ఒక విధ్వంసకరమైన వాతావరణాన్ని సృష్టించారు. అర్ధరాత్రి దాదాపు 1000 మంది ఇందులో పాల్గొన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేయడం, అనేక సీసీటీవీ ఫుటేజ్లు ధ్వంసం చేయడంతో పాటు కొన్ని సాక్ష్యాలను కూడా చెదురుమదురు చేసే ప్రయత్నం వారు చేశారనేది ఆందోళనకారులు అసలు ఎవరి తరపున వచ్చారు, వారు ఎవరికి సంబంధించిన వారనే కోణంలో కూడా ఇప్పటికీ ఐడెంటిఫై చేస్తున్నారు. దాదాపు 40 మందికి పైగా కూడా అరెస్ట్ చేశారు. మరికొంతమందిని ఐడెంటిఫై చేసే పనిలో కూడా కోల్కతా పోలీసులు ఉన్నారు. కానీ కోల్కతా ప్రభుత్వం పైన, అంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పైన కావచ్చు, అదేవిధంగా మమతా సర్కార్ పైన ఢిల్లీలో రాష్ట్రపతిని కలిశారు. అక్కడ రాష్ట్ర గవర్నరు కలిసి పూర్తిగా రాష్ట్రంలో విచ్ఛిన్నకరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తిగా ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉంది, పోలీసులు చేతులు ఎత్తేశారు. అనేక సందర్భాలలో హెచ్చరించినప్పుడు కూడా పోలీసుల తీరు మాత్రం మారలేదని కూడా కేంద్రంలో రాష్ట్రపతికి అదేవిధంగా ఉపరాష్ట్రపతి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా బెంగాల్ గవర్నర్ కలిసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సతీష్, అయితే ఓవైపు సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే రాష్ట్రంలో ఆందోళనలు విరమించాలంటూ కూడా సుప్రీంకోర్టు పిలుపునిచ్చిన నేపథ్యంలో బెంగాల్లో కావచ్చు, ఇతర దేశంలోని ఇతర ప్రాంతాల్లో వైద్యులు నిరసన విరమించే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా కొనసాగించే అవకాశం ఉందా? ప్రస్తుతానికి మాత్రం సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన ఆర్డర్కి ముఖ్యంగా డాక్టర్స్కు ఎలాంటి సదుపాయాలు కల్పించాలి, వారి భద్రతకు సంబంధించిన అంశంలో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించడం, అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను అందులో నియమించడం పట్ల దాదాపు కేంద్ర హోంశాఖ, కేంద్ర కేబినెట్ సెక్రటరీ, అనేక మంది హెల్త్ సెక్రటరీకి సంబంధించిన వారందరినీ కూడా ఈ టీంలో ఇంక్లూడింగ్ చేశారు. వారు 2 నెలలలోపు నివేదిక ఇవ్వమని చెప్పారు. కానీ త్వరితగతిన విచారణ జరగాలి. ముఖ్యంగా ఎక్కడైతే అత్యాచార ఘటన జరిగిందో అసలు ఈ ఘటనలో ఎంతమంది ఉన్నారు, నాటి సందర్భంలో రేపు ఒకరు చేశారా, ఇంకా టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారా అనే కోణాలు చేయాల్సి ఉంది. ఎందుకంటే సంజయ్ రాయ్కి ఒక్కరికే కేవలం అరెస్ట్ చేయడం, ఆయన సిబిఐ తీసుకోవడం, మొదట కోల్కతా పోలీసులు అరెస్ట్ చేయడం, 14 రోజుల పాటు రిమాండ్ విధించడం, అనంతరం సిబిఐ ఆ కేసును టేకప్ చేయడంతో కొంత సర్దుమణిగినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా మాత్రం ఆందోళన అయితే కంటిన్యూ కొనసాగుతుంది. సుప్రీంకోర్టులో నిన్న
సిజే డివై చంద్రచూడ్ ఇచ్చిన ధర్మాసనం ఇచ్చిన కీలక ఆదేశాల పట్ల కొంత డాక్టర్స్కి సంబంధించి కొంత ఆనందం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఘటన జరిగిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆందోళన దేశవ్యాప్తంగా కూడా అనేక హాస్పిటల్లో కొనసాగుతున్నది. విధులకు నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు ఓపీ సేవలను బంద్ చేశారు, నేరుగా వచ్చి ఆందోళన చేశారు. కానీ అక్కడక్కడ కొన్ని చోట్ల ఓపీ సేవలను ట్రైనీ డాక్టర్లు నిర్వహిస్తూనే మరోవైపు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా బాధ్యులపై సరైన చర్యలు తీసుకున్న వారు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని కూడా ట్రైనీ డాక్టర్స్ అయితే చెప్తున్నారు. నరేష్, సతీష్, అయితే సిబిఐ దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? తాజాగా ఏదైనా అప్డేట్ ఉందా ఈ కేసుకు సంబంధించి? ఎస్, ఇప్పటి వరకు అయితే సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా సిబిఐ కూడా స్పష్టమైన ఆదేశాలు చేసింది. ఒక సీల్ కవర్లు ఇప్పటికే నివేదికను ఇవ్వాల్సిందిగా డే టు డే అప్డేట్ ఇప్పటి వరకు కేసు విచారణకు సంబంధించిన అంశంలో ఎక్కడ వరకు ఆ విచారణ కొనసాగింది, విచారణకు సంబంధించిన అంశాలు ఏంటి, విచారణలో పోలీసుల వైఫల్యం కావచ్చు, అటు ప్రభుత్వం వైఫల్యం కావచ్చు, ఎవరు ఎందుకు ఎఫ్ఐఆర్ ముందు నమోదు చేయలేదు, ముఖ్యంగా ప్రిన్సిపల్స్కి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ ఏంటంటే ఈ రోజు కూడా ప్రిన్సిపల్ని సిబిఐ విచారిస్తుంది. మాజీ ప్రిన్సిపల్ని నేరుగా ట్రాన్స్ఫర్ చేసి ఇతర కాలేజీకి ఇవ్వడం పట్ల కూడా కొంత వివాదాస్పదం అయిపోయింది. బెంగాల్ గవర్నమెంట్ తీరు పట్ల సర్వత్రా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే సిబిఐ రేపు సుప్రీంకోర్టుకి ఏం చెప్తుందనేది కూడా కొంత వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు ఒక 4 రోజుల నుంచి 5 రోజుల మధ్య సిబిఐ కేసు టేకప్ చేయడము, మొత్తం నివేదిక తీసుకోవడం, సిబిఐ ఎంక్వైరీ ఎంత మటుకు వచ్చింది, అదేవిధంగా హత్యాచారానికి గురైన బాధితురాలు తల్లిదండ్రులు సైతం కూడా కలవడం జరిగింది. వారు మొదట ఏం చెప్పారు, హాస్పిటల్కి సంబంధించిన ప్రిన్సిపల్ ఏ విధంగా వారితో మాట్లాడారు, దాదాపు 4 గంటల వరకు కూడా వారిని కలవనివ్వకపోవడం, ఆమె డెడ్ బాడీని కూడా చూడనివ్వకపోవడం, సమాచారం ఇవ్వకపోవడం చూస్తుంటే కొంత ఈ క్రైమ్ దాగుందనే కోణంలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ముఖ్యంగా ఆర్జేకేఆర్ హాస్పిటల్ పైన ప్రధానంగా ఆ ప్రిన్సిపాల్ పైన పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో అనేక అవకతవకలు పాల్పడ్డాడు, అవినీతి కేసుల్లో ఉన్నాడు, అట్లాంటి అతన్ని కూడా ప్రిన్సిపల్గా కొనసాగిస్తున్నారనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపైన సీరియస్గా ఇష్యూగా తీసుకుంది. మొత్తం సుప్రీంకోర్టే దీన్ని పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో రేపు సిబిఐ సుప్రీంకోర్టుకు ఏం చెప్తుందో కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. నరేష్, రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.